గాయ్స్ మా ఇంట్లోకి తేలు వచ్చింది, అందుకే అన్నయ్య నటలకు యువత వచ్చింది. నటలకు యువత వచ్చింది నటరాణి, నటలకు యువత వచ్చింది నటరాణి. ఇక ఉంది గైస్, మనం లేనప్పుడు అయితే యాక్టింగ్ చేస్తుంది కదా. దాని తోక విషయం ఎంత బాల్ అది తోకన అంతలా ఉంది. అమ్మో, సేమ్ టు సేమ్ స్పైడర్ లాగా ఉంది. ఎంత పెద్దదా మరి. ఆయుధాలు పట్టుకొచ్చింది మా మమ్మీ, యాసిడ్ పోస్తుంది. దాని ముఖం కర్రగా అవుతుంది. వచ్చింది ఎక్కినా హార్పిక్ బాత్రూమ్ క్లీనర్. అమ్మా ఒకవేళ అది దగ్గర ఇట్లా వస్తున్నాడు ఒక అన్న దగ్గరికి అయితే తీస్తా. ఇప్పుడు మా అన్నగారు పెద్ద సాహసం చేయకపోతుంటే రూమ్ లో ఎంతమంది అని ఉంటారు. అది పట్టుకుంటుంది దాని కొర్రలు ఉన్నాయిగా, దాంతో పట్టుకొని గబుక్కుని మీరు ఎక్కుకుంటే ఇట్లా పాక్కుంటూ చేయ దగ్గరకు వస్తుంది. గబుక్కు నేను రాదు, అది రావడానికి 2 గంటలు పడుతుంది. చూసి ఎట్లా మూసుకున్నది. తలకాయ అదే తీసుకున్నా, పట్టుకోవట్లేదు. పట్టుకోవట్లేదు ఫస్ట్ అది పట్టుకోదు. నువ్వు ఇట్లా కొండితో ఇట్లా మధ్యలో పెట్టి దానికి ఇట్లా కావట్లేదు. యాసిడ్ పోసినాం వచ్చింది ఎక్కడ దొరకట్టు అంటే అది బాత్రూమ్ పోదాం వచ్చి కూర్చుంది, కాకపోతే అలాగే జారిపడ్డది అంతే. మామూలు గట్టి లేదు, అదైతే గట్టి ఉంటుంది. అది కొన్ని లేపుతుంది, కొన్ని లోపలికి లాంటికి అదే పరిస్థితి. ఆగమ్మా, ఒక ఇద్దరు పెడితే ఇంకా అది ఎట్లా వస్తుంది. ఈసారి మీ బాత్రూంలోకి తేలు ఇట్లా కూర్చుంటే వస్తుంది. అమ్మ అలా కూర్చుంటే వాసన వస్తుంది. అది ఎంత గట్టిగా ఉంటుంది తెలుసా అమ్మ, వాసన వస్తుంది. గుచ్చకమ్మా ప్లీజ్. వాసన మామూలుగా రాదు, పిచ్చి వాసన వస్తుంది. గలీజ్ వాసన, బయటికి గుంజ. దాని కొర్రలు తెలుస్తుందా? కొర్రలు కొండీలు పట్టుకుని నటలకు యువత ఇంకోటి నటలకు యువత పోతుంది చూడండి. దిస్ ఈస్ తేలు, సుందరమైన తేలు. తేలుని తీయండి. ఆగు, నువ్వు గేట్ తీసా, కాసేపు ఆగు. పక్కకి నువ్వు పక్కకి తీ, దాన్ని అటు తీసుకోవు. పక్కకు పెట్టు, నేను తీస్తా. కానీ ఓకే గైస్, మీరు ఎప్పుడు తేలను చూడనట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అది ఎప్పుడో పట్టినా జర్ర కొంచెం ఇంకా దాంతో చాలా మెల్లగా నడుస్తుంది. నటలకు యువత అది అమ్మ చూసిన అటాకింగ్ ఉంది. అది కొట్టినా సచిన్ అరే దాని తోక మీద కొట్టరా.
నా చేత వణుకుతా ఉంది దాన్ని తీసుకొచ్చింది.